ఈరోజు సండే కదా, మీరేం చేసుకున్నారు? నేనైతే చేపల పులుసు చేశాను. చేపల పులుసు చాలా రకాలుగానే చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా మార్చి మార్చి చేస్తూ ఉంటాను. ఈ రోజు చేసిన చేపల పులుసు అయితే చాలా చాలా రుచిగా ఉంది. చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని కడాయిలో వేసి పెట్టుకున్నాక కిలో చేప ముక్కలకు గాను మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలని కాల్చి తీసుకున్నాక పైన పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా మెంతుల్ని, కొద్దిగా జీలకర్రని దోరగా వేయించి పొడి చేసుకున్నాక ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలని మిక్సీ జార్ లో వేసేసుకుని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుని చేప ముక్కల్లో వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకుని కరివేపాకు వేసి తగినంత ఆయిల్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక కొత్తిమీర చల్లి దించుకున్నారంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ.